నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం మైలారం గ్రామంలో ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ టీచరు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేకు పిఏగా గత కొంతకాలంగా పనిచేస్తున్నారు. అక్కడ విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా ఏదైతే సెలవులకు ముందు అటెండెన్స్ అక్కడ ఉంచి మళ్ళా సెలవుల అనంతరం సెలవు పెట్టుకొని ఈరోజు మొత్తం కూడా ఒకవైపు పాఠశాలకు పోకుండా అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఒకవైపు ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఇటు పాఠాలు చెప్పకుండా ఉండడం సరైంది కాదు. గతంలోనే సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులకు వాళ్ళకు పిఏలుగా ఉండొద్దని ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టును ఈరోజు ధిక్కరిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా విద్యా హక్కు చట్ట నిబంధనలకు వ్యతిరేకం కూడా ఈరోజు విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం మేము ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం, అదేవిధంగా నాణ్యమైన బోధన ఈరోజు పేద విద్యార్థులకు అందిస్తున్నామని ఒకవైపు చెప్తూనే మరొక వైపు విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా మొత్తం కూడా ఈరోజు అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈరోజు అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మొత్తం కూడా ఆ సంబంధిత ఆ సబ్జెక్ట్ను మొత్తం కూడా బయట ట్యూషన్కి వెళ్ళి పుస్తకాలు చదువుకొని ఈరోజు కాలం వెల్లదీస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవైపు 10వ తరగతి పరీక్షలు ఈరోజు దగ్గర పడుతున్నాయి. ఈరోజు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నటువంటి పరిస్థితులలో ఈరోజు పాఠాలు వినలేక వాళ్ళు సిలబస్ కాలేక అనేక ఇబ్బందులు ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ప్రైవేటుగా డబ్బులు కట్టి ఈరోజు ట్యూషన్లు తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లా ఏదైతే ఆ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న అతనిపైన చర్యలు చేపట్టాలి. ఈరోజు మెజిస్ట్రేట్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి అనుమతి ప్రత్యేకమైన అనుమతి లేకుండా ఈరోజు పిఏగా వ్యవహరిస్తున్నారు. దీన్ని మేము పీడిఎస్ విద్యాసంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే రూరల్ పిఏగా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డిని ఏదైతే పాఠాలు చెప్పాల్సిందిగా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే పాఠాలు చెప్పకుండా ఇన్ని రోజులు ఏదైతే వేతనం పొందాడో అతనిపైన కఠినంగా చర్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని మేము కోరుతున్నాం.